నాయుడుపేట మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై పంచులు ప్రాసలతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో తాను పోటీ పడలేనన్న జగన్ పేద ప్రజలపై తనకున్న ప్రేమ దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి లేదని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గం కారణంగా పెన్షన్ అందక 31 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఈ మరణాలకు కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రానున్న కురుక్షేత్ర యుద్ధంలో మరో చారిత్రక విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. జగన్ను ఓడించాలని, వారు పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికలు వారి పెత్తందారి భావజాలానికి మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వారందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఆ సామాజిక వర్గాలకే ఏకంగా 50% పదవులు పైసలకు ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డ జగన్ కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.